మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులు అందరికీ కూడా మాఘమాస కృష్ణపక్ష ఆదివారం అమావాస్య అనగానే అద్భుతమైనటువంటి యంత్ర సాధన, మంత్ర సాధన, తంత్రిక సాధన చేసుకోవడం కోసము ఎంతగానో ఉపయోగపడేటువంటి పర్వకాలము. ఈ యొక్క తెలుగు సంవత్సరాదిలో చివరిగా వచ్చేటువంటి ఆదివారం అమావాస్య సందర్భంగా మనమందరము కూడా ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన కాళభైరవుడి యొక్క శక్తి, కాళికామాత శక్తి మనము సంపాదించి ఒక బట్టి విక్రమార్కుడిలాగా, శివాజీ చక్రవర్తిలాగా, చాణక్య చంద్రగుప్తుడిలాగా అద్భుతమైన విజయం ఎలా సాధించాలో మనము ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 10వ తారీఖు 3వ నెల 2024 మాఘమాసము, కృష్ణపక్షము, ఆదివారము, అమావాస్య, పూర్వాభాద్ర నక్షత్ర సందర్భంగా మనం ఎలాంటి విధిని పాటించాలో సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశి వారికి వ్యయంలో రాహు సంచారం చేయడం వలన ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా వీలైనంత వరకు ఇంట్లో కాళభైరవ స్వామిని స్మరిస్తూ కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని మనకు సాయంత్రం 4:30 నుండి 6 గంటలకు రాహుకాల సమయంలో దుర్గామాత దేవాలయంలో లేకపోతే కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో రాహుకాల దీపం పెట్టగలిగినట్లయితే నరదృష్టి, శత్రు ప్రభావాలు, ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. వీలైతే 18 కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయగలిగినట్లయితే రాహు యొక్క దోషం తొలగి మీరు ఏదైతే అనుకుంటున్నారో రుణ బాధలు తొలగి ధనం ఆకర్షించే పరిస్థితి కలుగుతుందని చెప్పి గమనించాలి.